రెడ్డి ఏంటి అక్రమాలంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ వ్యవహారాలు త్వరలో బయటకు రానున్నాయి అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లో భారీగా గోల్మాల్ జరిగిందని మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతి త్వరలో ప్రజల ముందు ఉంచుతారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆదివారం నాడు హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హెట్రో స్కామ్లో కోట్లాది రూపాయల చేతులు మారాయని ఆరోపించారు. సివిల్ సప్లై అక్రమాలపైన ఆధారాలు బయటపెట్టినా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకునేదని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అన్నారు. మంత్రుల అవినీతిపైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని వాటిలో మంత్రుల హస్తం ఉందని 2 రోజుల్లో బయట పెట్టబోతున్నానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన మంత్రి పొంగులేటి కంపెనీ పేరు ప్రస్తావించడంతో ఈ కుంభకోణాలు ఆయనకు సంబంధించిన అన్న చర్చ జరుగుతోంది. సో ఏదేమైనా కూడా మీరు రోజుకో ఇన్వెస్టిగేషన్ మీరు బహుశా ఏజెన్సీని పెట్టుకున్నారో లేకుంటే మీరే ఒక ఇన్వెస్టిగేటర్ ఏజెంట్గా మారో తెలియదు, కానీ రోజుకో ఇన్వెస్టిగేషన్ తరహాలో ఆ స్కామ్ ఈ స్కామ్ అని బయట పెడుతున్నారు. మీరు ఈ రోజు ప్రభుత్వ సమస్యలతో ప్రజల సమస్యతో పట్టించుకోవడం లేదు, రైతు భరోసా గురించి పట్టించుకోవట్లేదు, ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి మిమ్మల్ని కాస్త మొన్న ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే ఆయన మీ గురించి ఏం మాట్లాడుకొచ్చిందంటే మీరు పెద్ద బ్లాక్ మెయిలర్ అని చెప్పుకొచ్చిండు. మీ రకంగా బెదిరింపులకు పాల్పడి బెదిరించి ఆ మంత్రుల దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. దానికి సంబంధించి వివరణ కావాలి ఒకటి. అట్ ది సేమ్ టైం మీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా, దయచేసి ఒక్కసారి డెఫినెట్గా తొలి వెలుగు ఒక వేదికని ఇస్తాం, లేదంటే మీరైనా పర్వాలేదు, మీరు సమయం ఇచ్చినప్పుడు ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఆధారాలతో సహా మేము ప్రజల ముందు ఉంచి ప్రజల నిర్ణయం తీసుకుందాం. ప్రజల నిర్ణయం తీసుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆరోపణ చేసిర్రు, రేవంత్ రెడ్డి పైన ఆరోపణ చేసిర్రు, దామోదర రాజనరసింహ అయింది లేదు బట్టి విక్రమార్క పైన ఆరోపణలు చేసిర్రు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ ఆరోపణలో నిజాలు ఏంటనేది ప్రజల ముందు ఉంచితే ప్రజలు నిర్ణయించుకుంటారు ఈ మంత్రులు ఎంత శుద్ధపూసలు ఎంత సత్యపూసలు అనేది. సో మీరు పదే కేవలం మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి గతంలో బండి సంజయ్ మాదిరిగా, కిషన్ రెడ్డి మాదిరిగా, అరవింద్ కుమార్ మాదిరిగా ఆధారాలు ఉన్నాయి, చిట్టా ఉన్నదని చెప్పి కాళేశ్వరం గురించి గిట్టిన మాట్లాడుకోవచ్చు. ఆఖరికి వస్తే వాళ్ళే ఓడిపోయిన పరిస్థితి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి. సో అటువంటి పరిస్థితి మీకు రావద్దని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ ఆధారాలు ఏమైతే ఉన్నాయో దయచేసి మాకు కూడా కొంత షేర్ చేయండి. ఆధారాలు తీసుకొచ్చి మేము ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఏం జరిగింది, ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది అనేది చూద్దాం. మరి ఎప్పుడు బయట పెడతా అంటున్నా ఆయన, ఎప్పుడు బయట పెడతారో